మార్చి 24న పాస్టర్ ప్రవీణ్ కుమార్ కు ప్రమాదం జరిగి మృతి చెందాడన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మృతిపై ఎన్నో అనుమానాలు ఉండడంతో ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అధునాతన టెక్నాలజీతో ఈ కేసును దర్యాప్తు చేశామన్నారు. బుల్లెట్ బైక్ పై హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరిన సమయంలో 2 చోట్ల ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. దారి పొడవునా సీసీ కెమెరాల్లో ప్రవీణ్ కుమార్ ప్రయాణాన్ని పరిశీలించామన్నారు. పలు లిక్కర్ షాపుల దగ్గర మద్యం కొనుగోలు చేసినట్టు గుర్తించామన్నారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ ను హత్య చేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారందరికీ నోటీసులు ఇచ్చామన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాము. మొత్తం వారు హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రిలో వారు మరణించేంత వరకు కూడా ఎన్ని పాసిబిలిటీ ఉంటే అన్ని సీసీటీవీ ఫుటేజెస్ మేము కలెక్ట్ చేశాము. అవన్నీ 1 by 1 మీకు చూపించండి. చూడండి, ఆ వైన్ షాప్ నుంచి బయలుదేరిన తర్వాత మనకు నెక్స్ట్ ఫుటేజ్ ఇక్కడ జగ్గయ్యపేట దగ్గర వారు కింద పడిపోవడం జరిగింది. చూశారు కదా, డ్రైవ్ చేస్తూ కింద పడిపోవడం జరిగింది. ఒక లారీని పాస్ అయ్యారు. నెక్స్ట్ ఆర్టీసీ బస్సు కింద వారు పడిపోయే ప్రమాదం ఉండింది. వారు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తం ఉండడం వల్ల అక్కడ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సెకండ్ ఇక్కడ ఇంకా మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు అదే డిఫరెంట్ యాంగిల్ లో మీకు చూపిస్తుంది. చూడండి, లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి అక్కడ పడిపోయారు. బస్సు చూడండి తప్పించుకొని, బస్సు వాళ్ళు అలర్ట్ గా ఉండడం వల్ల తప్పించుకున్నారు. ఇప్పుడు చూడండి, వారు దిగారు. ఆ బస్సులో డ్రైవర్ వచ్చారు. వచ్చి వారిని అడిగారు. చూడండి, ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చారు. వాళ్ళు వచ్చి వారికి ఏమన్నా కావాలా, ఎలా పడ్డారు ఏంటని వారికి సహాయం చేశారు. దూరంగా లాంగ్ వ్యూ కనిపిస్తుంది మనకి. చూడండి, పారామెడికల్ స్టాఫ్ వెళ్తున్నారు అక్కడికి, వారిని హెల్ప్ చేయడానికి వెళ్తున్నారు. యాక్సిడెంట్ జరిగిందని సమాచారం వచ్చింది వాళ్ళకి. హైదరాబాద్ లో వారి ఫ్రెండ్ ఎవరైతే వారి క్లోజ్ అసోసియేట్ ఉన్నారో మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి వెళ్ళారు. వారు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తే నేను రాజమండ్రికి మోటార్ సైకిల్ వెళ్తున్నాను అంటే, రాజమండ్రికి మోటార్ సైకిల్ వెళ్ళొద్దు, ట్రైన్ లో పంపించి నువ్వు పో అని చెప్పి, అక్కడ అవసరం ఉంటుంది రాజమండ్రిలో మోటార్ సైకిల్ తో అంటే, ట్రైన్ లో పంపించి నువ్వు పోయా అని చెప్తే కూడా వినకుండా వాడు మోటార్ సైకిల్ లో ట్రావెల్ చేశారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఆ గైడ్, వారు నడుస్తున్న వ్యక్తి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫేషియల్ మ్యాచెస్ అన్ని మనకు మ్యాచ్ అయినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. క్లియర్ గా టెక్నికల్ గా వచ్చింది. 11 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒకరిని అరెస్ట్ కూడా చేశాము. నోటీస్ కూడా ఇచ్చాము. ఎవరైతే అబ్రాడ్ నుంచి మాట్లాడుతున్నారో అది కూడా ఎవరు మాట్లాడుతున్నారని మనం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము. లీగల్ మెజర్స్ ఏదన్నట్టు అది కూడా తీసుకొని వారిని ఇండియాకి రప్పించే ప్రయత్నం. ఎందుకంటే మేము ఆపర్చునిటీ ఇచ్చాం, దాదాపు 2 weeks టైం ఇచ్చాం. ఎవరు కావాలంటే వాళ్ళు ఎవిడెన్స్ ఇవ్వండి అని అప్పీల్ చేశాం. ఎవరు కూడా ఏం చెప్పలేకపోయారు. ఊరికే సోషల్ మీడియాలో కూర్చొని పోస్టులు పెట్టి కామెంట్స్ చేసి దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇంత సైంటిఫిక్ గా ఇన్వెస్టిగేట్ చేసి మేము కంక్లూడ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఇక మళ్ళీ అనుమానాలకి